Hello people, welcome back to our YouTube channel Shan Palaksa. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, చాలా కొత్తగా ట్రై చేయబోతున్నాను అనమాట. మళ్ళీ కొత్త కాన్సెప్టా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో చూడండి, కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంట్రో ఏం చెప్తలేను, దాచాం. సో దట్ ఏంటంటే వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాట్స్ గోయింగ్ టు హ్యాపీన్ అని చెప్పేసి లెట్స్ గో. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. మోషన్ టాబ్లెట్ ఎంతకి తెగించారా? ఇవాళ చెప్తా, ఓకే ప్రాంకులు చేసి రివెంజ్ చేస్తారు, ఇట్లా సంగతి చెప్తా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? షురు చేద్దాం ఇక. ఏంజెల్ మమ్మీ ఆడ పాలు పెట్టింది, తాగు. బూస్టా? బూస్ట్ వేసుకొచ్చుకోపో మరి. పాలు వేసి ఇచ్చుడే ఎక్కువ నీకు. ఏంజెల్ ఇక్కరా, ఇక్కరా కూసో. వేసుకున్నావు బూస్ట్? ఓకే. బిజీ బిజీ అయిపోయినావు వాడను నిజంగా. నీ ఎగ్జామ్స్ ఏమో కానీ అసలు టైమే స్పెండ్ చేస్తలేవు. అంతే, అట్లే ఉంటుంది. ఉదయాలు పోయేటప్పుడు బాయ్ కూడా చెప్తలేవు. బ్రో నేను పిలుస్తుంటే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాను. తాగునానా? వేడిగా ఉన్నాయా? తాగు, ఏం కాదు. ఏ రక్తం చేయమా? పాలు తాగేటప్పుడు ఏమైంది బేట? ఏం కాదు. బూస్ట్ ఎక్కువైందా? అదే ఇక మమ్మీ ప్రేమ నా ప్రేమ కూడా ఉంది అందులో. యాక్చువల్లీ చెప్పాలంటే ఏంది నిద్రపో పాట పాడుతున్నావు. మెంటల్ పొద్దున్న ఎక్కించిపోయింది. ఏం పాట ఒకసారి వాడు. ఐ వాంట్ టు నిద్రపో. యాక్చువల్లీ అది దానికి ఫుల్ పొద్దున్న నిద్ర వస్తుంది. లేచి రెడీ కావాలి సాల్ట్ అని చెప్పి కొట్టిన కాలం టక్క మమ్మీ లేస్తలేదు. లాస్ట్కి మమ్మీ వచ్చేవారు. సో అరవంగానే లేచింది. లేనాక నిద్రపో అదే పడతా ఉంది. డ్రెస్ వేసుకొని ముఖం కట్టుకొని స్నానం చేసి అన్నీ వేసేవారు. అదే పాట జుట్టు వేసుకునేటప్పుడు అదే పాట. సరే నువ్వు తొందరగా తాగితే నీకు ఒక వీడియో చూపిస్తా. తాగితే చూపిస్తా బ్రో. పొద్దున ఫటాఫట్ తాగబ్బా. కొంచెం నాకు అసలు నేను ఎప్పుడన్నా బూస్ట్ పాలు తాగింది చూసినావా? నాకు ఇప్పుడు తాగుద్ది అయితే ఎవరో తాగు. నాకు మమ్మ ఆల్రెడీ ఇచ్చింది. ఏంది చాట్ జీపీటీయా? ఈ మధ్య హైలైట్ అయిపోయింది కదా. ఏమైనా అంటే క్వశ్చన్ ఆన్సర్స్ అడిగినా కానీ చాట్ జీపీటీ అంటుంది అక్స వచ్చి. నేను ఏదైనా ఉన్నా చాట్ జీపీటీ, తినడానికి చాట్ జీపీటీ, ఏం తింటున్నా ఫోటో పంపించి ఇది తినొచ్చా చాట్ జీపీటీ. నిన్న ఎగ్జామ్ మొత్తం చాట్ జీపీటీలో ప్రిపేర్ అయినావు నువ్వు. హైలైట్ ఇది. దాని క్వశ్చన్ అడగమని చెప్పిన, దాని పిక్చర్ పెట్టి క్వశ్చన్ అడగమని చెప్తే క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పిన తప్పు చెప్తే అది ఇచ్చింది చెప్తే. అదేలే, చాట్ జీపీటీ హాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బాగా అడిక్ట్ అయిపోయింది. ఇన్స్టాలు, యూట్యూబ్లు పోయినాయి, తర్వాత స్నాప్చాట్లు పోయినాయి, ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది. అంటే ఇట్ ఈస్ గుడ్లే, మంచి పర్పస్ అయితే మంచిదే.
ఏమంట ఏమైంది మంచి లేదా బూస్ట్ ఎక్కువ ఉందా ఏం చేయదట ఏం తెలుసలే అంటే బూస్ట్ ఎక్కువైతే చేదు ఉంటుంది కదా తొందర తాగు బ్రో ఏంది బూస్టా మొన్ననే కదా తెచ్చింది దున్నపోతా నిన్న మొన్ననే కదా పెట్ట తెచ్చింది డైనోషేకా ఈ వీకెండ్ కొంచెం బయటకు వెళ్దాం బెట్ట తాగా నాన్న ప్లీజ్ సారీ కాదు వీకెండ్ బయటకు వెళ్దాం అంటున్నాను నేను చెల్లెకద్దు ఇక్కడి ఒకసారి ఇక్కడి నేను తాగుతు ఇక్కడి చెల్లెకొద్దు సరేగా నీకు ఈ వీడియో చూడు అమ్మా అవును ఏం టాబ్లెట్ ఏందనుకుంటున్నావు అది టాబ్లెట్ చూర చేసినావు yes correct ఏం పప్పా అది ఏం టాబ్లెట్ యాక్చువల్లీ మీరు ఈ మధ్యలో చాలా ఇది చేస్తారు కదా చెప్తారే పట్టుకో ఒకసారి ఒక నిమిషం పట్టుకోవా ఇట్స్ నథింగ్ బ్రో అంటే కొంచెం ఒక 2 days డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టు అవుతుంది తర్వాత నార్మల్ అయిపోతుంది అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా కడుపులో అంత చెత్త గిత్త అంత వెళ్ళిపోతుంది బ్రో మోషన్ టాబ్లెట్ వేసిన కాదు ప్రాంక్ చేసిందా మొన్న చేసింది ఏంది మరి పెంట ప్రాంక్ చేసింది కదా అదేమో పార్టీ ప్రాంక్ చేసింది నువ్వేం చేసినావు నిన్నగాక మొన్న దాని పన్నీర కొట్టినా అని చెప్పేసి నన్ను రూమ్లోకి వెళ్ళి ఎంత గట్టిగా అర్పించినావు నువ్వు అంటున్నావు ఏదో తేడాగా కొడుతుంది సీనా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఏంటి అట్లా అంటున్నావు వస్తుంది ఎట్లా డాడీకి ఒక్క నిమిషం ఆగు థ్యాంక్ యూ మరి ఎట్లుంటుంది మా రియాక్షన్ వీడియో గురించి మమ్మీ అన్నిటికీ మీ మమ్మీ ఐడియాలు తీసుకొని చేస్తారు కదా మీ మమ్మీ ఇప్పుడు ఏం చేస్తుంది హౌ ఆర్ యూ ఫీలింగ్ సరే కానీ ఎట్లా అనిపిస్తుంది నీకు ఏమైంది ఏంది వామిటింగ్ వస్తుందా హలో నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురం హౌ ఆర్ యూ ఫీలింగ్ చెప్పు అమ్మా నన్ను ప్లీజ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ ఎందుకు తీస్తాను నువ్వు కావాలని చేస్తున్నావు కదా కావాలని అంటే ఇప్పుడు మీరు నన్ను ప్రాంకులు చేస్తారు కదా ఇట్స్ లైక్ రివెంజ్ బ్రో డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టు వాష్రూమ్ నిండిపోతా ఉంటే రాత్రి ఇది తప్పు ప్లీజ్ జస్ట్ హౌ ఆర్ యూ ఫీలింగ్ చెప్పు నాకు నేను స్కూల్ కి పోవాలా పాప రేపు ఏం కాదు బ్రో అసలు స్కూల్లో వాష్రూమ్ కూడా ఉంటాయి క్లాస్ ఎట్లా మిస్ అవుతావు జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టు ఎట్లుంది బేట మంచిగా అనిపిస్తుందా అందులో ఇంకా కొంచెం ముందు మొత్తం తాగేసే బేట ఏమనిపిస్తుంది కడుపులో వస్తుందా ఏమన్నా తేడా కొడుతుందా చెప్పు నాకు అమ్మా నిజంగానా ఇంకొంచెంసేపు అయినాక రియాక్ట్ అవుతుంది అప్పుడే వస్తుంది ఎట్లా రియాక్షన్ ఏంది ఏమొస్తుంది యాక్చువల్లీ దొడ్డికి రావాలి బేట కడుపు నొప్పి కాదు అబ్బా ముఖం ఎట్లా పెట్టినావు ఇంత మోసం చేస్తావా ఫస్ట్ నిజంగా నువ్వు కలిపినావు
కలిపినా బెట వీడియో చూసినావు కదా, కలిపిందైతే నిజమే. కాకపోతే ఇప్పుడు నీకు ఎప్పుడు పార్టీ వస్తుందా, ఎప్పుడు ఉరుకుతావు? కలిపినా నేను మళ్ళీ బూస్ట్ కొనేసుకున్నా. కల్తీ అవుతుందంట. బూస్ట్, పాలు, మోషన్ టాబ్లెట్, కమాన్ ఏం చచ్చిపో. ఒక్క టాబ్లెట్కి చచ్చిపోతా. నేను తాగానన్నా తాగా ఉందా ఇంకా ముందు రోగి కిత్తి అవసరమే. నేను తాగా ఇంకోసారి పాలు తాగవా? ఏం కాదులే బేటా. ఏ కడుపులో వచ్చిందా? ఏమైంది? వాష్రూమ్ వస్తుందా? నూతున్నావు నన్ను. ఏంటి ఏమనిపిస్తుంది ఏంజెల్? భయపడుతుంది పాపం. భయం అవుతుందా? ఏం కాదులే బేటా, ఒక 2 days అట్లా, ఒక 2 days ఉంటుంది అంతే. వస్తలే జెర్సీప్ అయినాం కదా. రాయిగా బయటికి రా. అక్సా ఏంజెల్ ఇక్కడ కూర్చో, నీకు ఒకటి చెప్తా. ఇట్రా బేటా, ఇక్కడ కూర్చో. ఏమైతుంది? భయం అవుతుందా? ఒక్క టాబ్లెట్కి ఏమవుతుంది బేటా? ఏం కాదు. ఏమొద్దు అట్లా చేయకు. జస్ట్ వాంటెడ్ టు గ్రాబ్ రియాక్షన్. ఎట్లుంటుందో మోషన్ టాబ్లెట్ తాగిన తర్వాత నీ పరిస్థితి ఏంది? రివెంజ్ అనమాట ఇది, ఓకేనా? రివెంజ్ తీయండి. నేను నీ మీద రివెంజ్ వారు ప్రకటిస్తున్నా, మీ ఇద్దరి మీద. ఎట్లుంటుంది అనుకుంటున్నావు? మోషన్ టాబ్లెట్లు వేస్తా, ఇంకా టార్చర్ చూపిస్తా మీకు. అయిపోయింది. ఏమైతలేదా పాపం? వాష్రూమ్ కూడా పోయినావు. వస్తలే. సరే నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా, ఒక నిమిషం అట్లనే లైన్లో ఉండు. నేను మా అమ్మ వచ్చినాక మమ్మీకి చెప్తా. ఓకే. చాట్ జీపీటీ ఏంది? చాట్ జీపీటీ నీతో ఎవరు మాట్లాడుతున్నా? ఇగో ఇది పట్టుకో. ఇది ఇప్పుడు దాకా నువ్వు అయినాయి కదా, అవి ఒరిజినల్ పాలు. అవి ఇగో ఇది నేను టాబ్లెట్ కలిపి నువ్వు వీడియో తీసింది. ఇగో కనిపిస్తుందా టాబ్లెట్? ఊరికే ప్రాంక్ చేసినా బ్రో. నిజంగా పాలిస్తానా నేను నీకు? అట్లా టాబ్లెట్ వేసి కసాయి తండ్రి లెక్కున్నానా నేను నీకు? సేమ్ ఉంది. ఎందుకు దాన్ని ఏం అడుగుదాం అనుకున్నావు? Emotional damage. This fake, ఓకేనా? నా గేట్లు వద్దమ్మా, దండమ్మా, అవసరం లేదు. రైట్ తీసుకో. దట్ ఈస్ ద ప్రాంక్ అనమాట. మా పాప మీద ట్రై చేసిన. నిజంగా చెట్టే పాపం కదా, అందుకని అట్లా చేయలే. సో ఫేక్ పాలు గ్లాసులు సేమ్ అనే ఉన్నాయి కదా, నమ్మనీకి లేదు కదా. ఇంది ఇచ్చిందా ఏది ఉండొచ్చు ఇంతకి? క్లారిటీ ఉంది కదా, పైన కనిపిస్తున్నాయి కదా టాబ్లెట్ పొడి. వద్దు. సో ఫేక్ పాలు, రియల్ పాలు అదనమాట. కాదు, ఈ కొన్ని పాలు దాంట్లో వేస్తే ఏమవుతుంది? బూస్ట్ అయిపోతుంది మొత్తం. ఎక్స్పెరిమెంట్ 5-6 చేస్తున్నాం మేము ఇప్పుడు. 5-6 ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. మంచిగా వచ్చింది రియాక్షన్స్, పాపం కదా. సో మీరు కూడా పాలు తాగండి, మంచిగా హెల్తీ అవుతారు. ఇట్లా సో
సో కొత్తగా చూస్తున్నారంటే మేక్ షూర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మీకు కూడా ఇట్లాంటి పాపాలు ఉన్నారనుకో జస్ట్ ప్లీజ్ చెక్ బిఫోర్ యూ డ్రింక్ మిల్క్ అండ్ ఎవ్రీథింగ్. ప్రాంక్లు ఏమైనా చేసారు అనుకో కష్టం అవుతుంది. సో యా మళ్ళీ ఒక మంచి వీడియోలో వాళ్ళ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. బాయ్ బాయ్. నేను చదువుకుంటున్నా.